ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అని చెప్పి ఒకటి ప్లాన్ ఏదో చేస్తున్నారు. దీనికి గ్రీన్ జోన్ అని చెప్పి కొన్ని ప్రాంతాలని పరిగణలో తీసుకొని అక్కడ ఎటువంటి రియల్ ఎస్టేట్ భూమి అనేది లేకుండా దీని మీద కొంత విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి. మా ప్రాంత అభివృద్ధి జరగకూడదా, ఇది ఎందుకు జరగకూడదు, దీని మీద మీరే ఉంటారు? ఇప్పుడు నాకు లాస్ జరిగింది కాబట్టి నేను విమర్శిస్తాను అనుకుంటున్నాను. జనరల్గా పబ్లిక్ ఏంటంటే స్టేట్ అన్న తర్వాత గ్రీన్ జోన్ ఉండాల్సిందే, అటవీ ప్రాంతం ఉండాల్సిందే, పచ్చని పొలాలు ఉండాల్సిందే. కన్స్ట్రక్షన్ ఇప్పుడు 33,000 ఎకరాలు తీసుకున్నారు. ప్రభుత్వ భూమి కానివ్వండి ఏదన్నా కలిపి 50,000 ఎకరాలు తీసుకున్నారు. అక్కడ డెవలప్మెంట్ జరగాలి. అక్కడ డెవలప్మెంట్ జరగాలంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. ప్లాన్డ్ సిటీ భారతదేశంలో మొట్టమొదటిసారి 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక ప్లాన్డ్గా ఒక క్యాపిటల్ కట్టబోతా ఉన్నప్పుడు దానికి కావాల్సినవన్నీ అరేంజ్ చేయాలి. దాని చుట్టుపక్కల గ్రీనరీ ఉంచాలి. చుట్టూ ఉన్నటువంటి సిఆర్డీఏ పరిధిలో ఈ గ్రీన్ పరిధులు గ్రీనరీలో ఉండాలి అనేది వాళ్ళు ముందే డిసైడ్ చేయడం, ఏ జోన్కి ఆ జోన్ డివైడ్ చేసి ఆ రోజే పెట్టారు. సహజంగా నా ల్యాండ్ ఇవాళ అది దాంట్లో లేకుండా కన్స్ట్రక్షన్కి అలౌ చేసి ఉంటే నాకు కోట్ల రూపాయలు డబ్బులు వచ్చాయని మనం బాధపడవచ్చు. కానీ సహజంగా కానీ ప్రభుత్వం ఆలోచన ఏంటంటే గ్రీనరీ ఉండాలి. ఎవరికి వాళ్ళు గవర్నమెంట్ పర్మిషన్లు తీసుకోకుండా, డిటిసిపి అప్రూవల్స్ లేకుండా ఎవడిష్టం వచ్చినట్టు వాడు పంట పొలాలని ఒక 4 రోడ్లు వేసేసి గ్రావెల్ అక్రమంగా దొవి 4 రోడ్లు వేసేసి ప్రజలందరికీ వెంచర్లు వేసి అమ్మేసుకుని వెళ్ళిపోతా ఉంటే రేపు పొద్దున ఎవరిని తిడతారు వాళ్ళంతా? ప్రజలంతా కొనుక్కున్నటువంటి కస్టమర్స్. ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేదు, మాకు సరైనటువంటి పర్మిషన్స్ లేకుండా భూములు అమ్ముతూ ఉంటే అధికారులు ఏమి నిద్రపోయారు అని అడుగుతారు కదా. అందుకని చెప్పి రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. కొంత గ్రీన్ జోన్ ఎక్కడెక్కడ ఉండాలి, ఏంటి, వాటర్ ఫెసిలిటీ ఉన్న చోట ఆ కల్టివేషన్కి ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటే అవన్నీ కూడా గ్రీన్ జోన్లో పెట్టడం జరిగింది. దాంట్లో కొద్దిగా కొంతమందికి ఇబ్బంది అనిపించినా తద్వారా రాష్ట్రానికి మంచి జరుగుద్ది అనేది మా ఆలోచన. కానీ రియల్ ఎస్టేట్ భూమి ఒక్కసారిగా పెరిగింది. హైదరాబాద్తో పోలిస్తే ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత. కానీ రేట్లు టూ మచ్గా ఉన్నాయంటున్నారు, ఎవరు కొనలేని సిచ్యువేషన్లో ఉన్నాయంటారు. అంత ఏవి లేకుండా అంత తీసుకురాగలిగిందా, లేదంటే ఏదైనా రేపొద్దున మళ్ళీ డౌన్ఫాల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? అదేమోనండి, ఇప్పుడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీలో చేసినటువంటి డెవలప్మెంట్ వల్ల ఇవాళ ఏ రకంగా నానకరామగూడ కానివ్వండి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఎకరం 75 కోట్లు 100 కోట్లు అమ్ముతుంది కదా. ఒకప్పుడు అది 50,000 కూడా కొనేవాళ్ళు కదా. అలాంటి ల్యాండ్ ఇవాళ 75 కోట్లు 100 కోట్లకి ఆక్షన్లో ఓపెన్గా వైట్ అమౌంట్తో కొంటున్నారు అంటే అక్కడ డెవలప్మెంట్ జరిగింది కదా. అలానే వాళ్ళు ఏంటంటే అక్కడ డెవలప్మెంట్లో సుమారు 50-60% ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళినటువంటి ప్రజలే అక్కడ ఇన్వెస్ట్ చేశారు. ఇవాళ మనకి విజయవాడకు కనుక హైదరాబాద్కు జరిగినప్పుడు హైదరాబాద్కి అవుటర్ రింగ్ రోడ్ వేసినప్పుడు విజయవాడకు కూడా బైపాస్ అవుటర్ రింగ్ రోడ్ వేసి ఉన్నట్టయితే హైదరాబాద్తో సమానంగా విజయవాడ డెవలప్ అయి ఉండేది అప్పుడే. ఎందుకంటే ఇన్వెస్టర్స్ అంతా కూడా ఆంధ్ర నుంచి వెళ్ళిన వాళ్ళు, గుంటూరు, కృష్ణ, ఈ గోదావరి జిల్లాల నుంచి వెళ్ళిన వాళ్ళే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎక్కువ పాత్ర పోషించారు. ప్లస్ మీకు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినప్పుడు సైమల్టేనియస్గా విజయవాడలో కూడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కనుక డెవలప్ చేసి ఉంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇవాళ అంతగా డెవలప్ అయ్యి ఉండేది కాదు. ఇవాళ కూడా తీసుకుంటే మీకు 40-50% ప్యాసింజర్స్ ఎవరైతే ఫ్లైట్లో వెళ్తున్నారో వాళ్ళంతా కూడా ఆంధ్రాకి సంబంధించిన 40-50% ఉంటారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు సింగపూర్ ఎయిర్లైన్స్ పెట్టారు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, బ్రహ్మాండంగా ఫుల్గా వెళ్ళినాయి. ఇక్కడి నుంచి ప్యాసింజర్లు అంతా ఇక్కడి నుంచి వెళ్ళారు. ఇవాళ డైరెక్ట్గా ఇక్కడి నుంచి కనుక మన ఫ్లైట్లకు పెట్టుకోగలిగితే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దాకా పోవాల్సినటువంటి అవసరం ఏముంది?